అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు మంగళవారం పుట్టిన వాళ్ళకి కొత్త సంవత్సరం 2026లో ఎలా ఉండబోతుంది, హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడు నంబర్ 9. 9 గ్రహాల్లో 9th ప్లానెట్. 9 అంటే కంప్లీషన్, ఏ న్యూ బిగినింగ్. ఈ 9 నంబర్ కుజుడు ప్రభావం వల్ల చాలా ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ. వీళ్ళు మానవతావాదులుగా ఉంటారు, ఎవరికన్నా హెల్ప్ చేయగలరు. బట్ డిఫెక్ట్ ఏమంటే ముక్కు మీద కోపం ఉంటుంది, సడన్గా కోపం వచ్చేస్తుంది. వీళ్ళని ప్రేమతో లొంగ తీసుకోవచ్చు, మంచిగా మాట్లాడితే ఏ పనన్నా చేస్తారు. వీళ్ళకి కమాండింగ్, డిమాండింగ్ నచ్చవు. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనల వల్ల పెద్దల నుంచి ఆస్తులు వచ్చే ఆస్కారం ఎక్కువ. పెద్దల నుంచి ఏమి రాకపోయినా కూడా కుజుడు దీవెనల వల్ల వీళ్ళు కార్లు, భూములు, బంగ్లాలు చాలా కొనే ఆస్కారం కుజుడు దీవెనల వల్ల. వీళ్ళు ఎక్కడ భూమి కొన్నా అక్కడ రేట్ పెరిగిపోతుంది. 10 ఇంతలు, 20 ఇంతలు, 30 ఇంతలు. వీళ్ళు కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, భూములకు సంబంధించిన కొనడం, అమ్మడం, వ్యాపారంలో మంగళవారం పుట్టిన వాళ్ళకి మంగళంగా ఉంటుంది. వీళ్ళకి డబ్బుకి లోటు లేదు. వీళ్ళు ధైర్యం ఎక్కువ, ఎవరికి భయపడరు, హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఏదైనా రిక్వెస్ట్ అడిగితే ఏ పనన్నా, వీళ్ళకి ఇష్టం లేక పనైనా గుండె కోసి ఇమ్మన్నా కోసి ఇచ్చేస్తారు. మంచి మనసు గల వాళ్ళు వీళ్ళని అర్థం చేసుకొని ప్రేమగా మాట్లాడితే ఏదైనా చేస్తారు. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు నంబర్ 9. 2026 10 అంటే 1 + 0 1. 1 and 9 అద్భుత కలయిక, ఆది అంత కలయిక అద్భుతం. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి 2026 అద్భుతంగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ పనుకొని ఉంది, పెద్దగా వ్యాపారం జరగట్లేదు అని చాలామంది భావిస్తున్నారు. 2026లో మంగళవారం పుట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్లాట్లు కొనగలరు, అమ్మగలరు. ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి, డబ్బుకి లోటు ఉండదు. ఇల్లు కట్టడం, అమ్మడం, కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు కోట్లు సంపాదించే ఆస్కారం 2026లో ఉంది. మీరు జాగ్రత్తలు తీసుకొని మంచి భూములు కొనుక్కొని అమ్మడం ద్వారా 2026లో మంచి సంపద, మంచి పేర్లు అండ్ రిచ్నెస్ ఎంజాయ్ చేయగలరు. డబ్బుకు లోటు ఉండదు, మంచి ఆరోగ్యం ఉంటుంది. అండ్ గ్రోత్ వచ్చి మీకు లాస్ట్ 5 ఇయర్స్లో లేని గ్రోత్ నెక్స్ట్ 1 ఇయర్లోనే అద్భుతంగా రైజ్ అవుతారు. నేమ్, ఫేమ్. మీరు 9 నంబర్ కార్లు చాలామందికి పడదు. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు 999 9999 వాడుకోవచ్చు. ఇది 2న పుట్టిన వాళ్ళకి, 8లో పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్స్ ఇస్తుంది 9 నంబర్. 9 నంబర్ యూజువల్గా 7 నంబర్స్కి పడదు. 1లో పుట్టిన వాళ్ళకి, 9లో పుట్టిన అద్భుతం. 5 వాళ్ళకి 50-50, మిగతా వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది. మంగళవారం పుట్టిన హ్యాపీగా 9 నంబర్ వెహికల్ వాడుకోవచ్చు. బట్ 8 నంబర్ వాడితే, వెహికల్ నంబర్ వాడితే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం చాలా చాలా ఉంది. మీరు మంగళవారం పుట్టి ఉండి మీ పేరులో నేను చెప్పే 9 నంబర్స్ లేకపోతే 2026లో మిమ్మల్ని ఆపే శక్తే లేదు. 12వ నంబర్, 13, 16, 18, 19, 27, 31, 33, 36 మీ పేరులో లేకపోతే 2026 మీకు అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ అవసరం. నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను. ప్రోగ్రామ్ చూశారు కదా. మీలో ఎవరికన్నా నా అపాయింట్మెంట్ కావాలి అన్న వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవ్వండి. మీకు నా అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్,
డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి. పేరులో కరెక్షన్ ఉందా లేదా డివైడ్ చేస్తాను. సో మీకు కరెక్షన్ అవసరం లేదనుకోండి, వాయిస్ ఇస్తాను. మీకు కరెక్షన్ అవసరం లేదండి, అపాయింట్మెంట్ వద్దు, అపాయింట్మెంట్ అంటే రాంగ్ నంబర్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి అని వాయిస్ ఇస్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్ రాసుకోండి 9951197198 9951197198. రాంగ్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీకు లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా వివరిస్తాను. చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చనిపోయిన వాళ్ళ పేర్లు పెడుతున్నారు. సార్ మిమ్మల్ని టెస్ట్ చేశాము, డెత్ నెంబర్ అని చెప్పారు, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇలా చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఓపెన్ చేసుకొని వింటే దరిద్రం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సో పేరు బాగున్నా బాగాలేకపోయినా కరెక్షన్ చేసుకోము అన్న వాళ్ళు మీ పేరు డీటెయిల్స్ వాట్సాప్ చేయకండి. బాగాలేకపోతే తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. ఎందుకంటే నా టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీ టైం కూడా ఇంపార్టెంట్. సో మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.